కొమ్ముల కూర అయితే సూపర్గా ఉంది. ఈరగ్గా తీసేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాము. ఈరోజు ఈ పచ్చని ప్రకృతిలో, ఈ చల్లని వెదర్లో మా కొండ ప్రాంతంలో దొరికేటటువంటి ఎదురు కొమ్ముల కూరనైతే ప్రిపేర్ చేయబోతున్నాము. మా ఏరియాలో ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అయితే ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఈరోజు మాత్రం మా స్టైల్లో మేమైతే ఈ వంటని చేయబోతున్నాము. వీడియోని మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి కింద ఐ బటన్ అయితే వస్తుంది, దాన్ని అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఈ వీడియోని యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మేమైతే తెచ్చుకున్న వెంటనే వంట అయితే చేసుకోం ఫ్రెండ్స్. అలాగే వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని రాత్రి అంతా వాటర్నే ఊరగట్టేసుకొని రేపు మార్నింగ్ అయితే వంట చేసుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కొమ్ముల్లో చేదు గుణం, విష పదార్థాలు అనేది ఎక్కువగా ఉంటాయి. తెచ్చిన వెంటనే వంట చేసుకొని తినకూడదు. వంట చేసి తినిన తర్వాత బుర్ర తిరగడం, వాంతులు, విరచనాలు అయ్యే అవకాశం ఉంది. మా వాళ్ళు కూడా కొంతమందికి, చాలామందికి ఇదే విధంగా జరిగింది. అందుకని తెచ్చిన వెంటనే ఇలా కట్ చేసుకొని ఇలా నీళ్ళ దగ్గర నానుపుకొని రేపు ఉదయాన్నే వంట చేసుకొని తినాలి. మేమైతే ఈ విధంగా కట్ చేసుకుంటాము. చూసారా, ఈ విధంగా ఇది చూసారా, ఇదే సందమామ. ఇలా కట్ చేసుకుంటాం. ఇదైతే సందమామ. మా బామర్ది అయితే కోస్తున్నాడు జారు కొమ్ము అన్నమాట. అది జారుగా కోస్తున్నాడు కదా, జారు కొమ్ము అన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటాం. ఈ విధంగా కట్ చేసుకొని నీళ్ళ దగ్గర తడుపుకొని రేపు ఉదయము వంట చేసుకొని తినాలి. చూసారా ఇలా కట్ చేస్తున్నాను నేను. కొంతమంది అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటారు. మేమైతే చూసారా ఇలాగ పెద్ద పెద్దగా జారుగా, అదే జారు కోసుకుంటాము. పల్సగా చూసారా, ఈ విధంగా పల్సగా ఉందో, మెత్తగా ఈ విధంగా కట్ చేసుకొని మనం తినడానికైనా బాగా నోట్లో పంటలో నలిగి బాగా రుచి ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా అయితే మేమైతే ఆల్మోస్ట్ కట్ చేసాం మొత్తం. వీటి అన్నిటినీ వాటర్లో వేసేసుకొని ఊరగొట్టేద్దాం. చూడండి, ఈ విధంగా ఊరగట్టేసుకోవాలి. బామర్ది, మీరు రేట్ చేస్తున్నారు? మేమా కొమ్ములు ఇక్కడ పులా పెడుతున్నారా? ఫ్రెండ్స్, వీడియోని అయితే చూసారు కదా. ఈ విధంగా మేము తెచ్చుకున్న ముందు రోజుగానే కట్ చేసుకొని వాటిని వాటర్లో బాగా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వంట చేస్తామన్నమాట. ఎందుకంటే ఇందులో కొన్ని విష పదార్థాలు ఇవైతే ఉంటాయి. వాటి వల్ల తెచ్చిన వెంటనే వంట చేసుకోవడం వల్ల మనకు కొంచెం ఇబ్బంది అయితే కలుగుద్ది అనమాట. సో ఇప్పుడైతే చూడండి, మేము తీసుకొచ్చిన వాటిని ఈరోజు ఉదయాన్నే బాగా కడిగేసుకొని వాటర్లో 1-2 సార్లు, సో దానికి సరిపోయినంత మళ్ళీ వాటర్ అయితే యాడ్ చేసి ఇక్కడ పెట్టేసుకున్నాం. చూడండి ఇక్కడ. ఇప్పుడైతే దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా చేస్తేనే మనకు ఇందులో ఏదైతే విష పదార్థాలు ఉంటాయో అవి కొంచెం క్లీన్ అవుతాయి అన్నమాట. లేదంటే మనకు చాలా ఇబ్బంది పెడతాయి. సో ఇప్పుడైతే మేము పెట్టేసుకున్నాము. ఇది మరగడానికి కొంచెం టైం పట్టుద్ది. సో ఇప్పుడైతే బాగా మంట పెట్టాలి. బాగా మరిగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చెప్తాము. సో ఈరోజు గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది. మరి ఏంటో తెలీదు. ఈరోజు అయితే ఈ గుప్ప మీద అయితే వచ్చాము మేము. గాలి మాత్రం గట్టిగా వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా మరుగుతుందో. ఈ విధంగా బాగా మరగాలన్నమాట. అలా పొంగురు వస్తుంటుంది కదా వైట్ది, ఆ విధంగా వస్తూ బాగా మరగాలి. ఫ్రెండ్స్, ఇదిగోండి కొమ్ములు అయితే చాలాసేపు అయితే మరిగిందనమాట. సో ఇప్పుడైతే మేము ఇదిగోండి ఇవేటి టమాటీ అయితే వేస్తున్నాం. చూడండి, అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాం ఇప్పుడే. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి పచ్చిగా తెచ్చి వెంటనే వంట చేసుకునేటప్పుడు మనం ఇలా మరగబెట్టి ఆ వాటర్ని మొత్తం పోసేయాలన్నమాట. కాకపోతే మేము దీన్ని ముందు రోజు నైటే దీన్ని మొత్తం పులుసబెట్టి తర్వాత మార్నింగే కడిగేసి మొత్తం చేసున్నాం కాబట్టి ఇది ఇలాగా డైరెక్ట్గానే వండేసుకోవచ్చు అనమాట. సో మేము ఇప్పుడు చూసారు కదా, ఈ టమాటీన సరిపోయినంత ఉప్పు అయితే వేసేసుకున్నాము. సో ఇంకా ఇది ఇలాగా మరగబెట్టుకుంటాము ఇప్పుడైతే. ఫ్రెండ్స్, టమాటా అయితే కొంతసేపు ఉడికిందనమాట. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే చూడండి, ఈ
రుచికి తగ్గట్టు కాస్త కారము, ఇంకా ఉప్పు, తర్వాత గరం మసాలా ఇవైతే ఉన్నాయి, వీటిని అయితే వేసుకుంటాం ఇప్పుడు. ఈరోజు గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది, కళ్ళలోకి పొగ అయితే వచ్చేస్తుంది ఇక్కడ దగ్గర ఉంటే. జీరా పౌడర్ చూడండి, ఇంత పెద్ద బొక్క ఉంది. జీరా పౌడర్ అది చూడు, దీనికి కూడా పెద్ద బొక్క ఉన్నది. చూడండి, ఇదే ఇట్లా కట్ చేసినారు. ఇదేమొచ్చి ధనియాల పౌడరు. సో మనకు సరిపోయినంత అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేమొచ్చి గరం మసాలా, అన్ని సోంపు మొత్తం కలిపి ఉన్న మసాలా అన్నమాట. కొద్దిగా వేసుకున్నాం. ఓకే, కలుపు గురు, కలిపిద్దామా? కలుపు. అది టేస్ట్ సాల్ట్ ఉందా? టేస్ట్ సాల్ట్ అక్కడ ఉంటే చూడు. చూడండి ఏ విధంగా ఉందో, మొత్తం కలర్ మొత్తం చేంజ్ అవుతుంది, వాసన కూడా అదిరిపోతుంది అనమాట. మామూలుగా ఉండదు, ఇంకా పుల్లగా మరిగితే ఇంకా వేరే లెవెల్, హైలైట్ కదా. మామూలుగా ఉండదు. చూడండి, అలాగే కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా వేస్తున్నాము. మగ్గిపోయింది బాగా టేస్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది బాగా మరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది దించేసుకొని తాళం అయితే పెడదాము. మాయా రా, బాగా మరిగింది, కొంచెం దించేద్దాం, తాళం పెట్టుకుందాం. బాగా మరిగిపోయింది, దింపేద్దామా? చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఏటి గిన్నె లాంటిది అయితే తీసుకురాలేదు, దీనిపైన పెట్టేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఇందులోనే కదా మనం తాళం పెట్టుకోవాలి. తగ్గడం లేదు. ఇప్పుడైతే కాల్ చేసుకున్న పాత్రని అయితే పొయ్యి మీద ఎత్తేసుకున్నాం, తాలింపు అయితే పెట్టేసుకున్నాం. గురు ఆయిల్ ముందు తాలింపు గింజలు అయితే వేసుకున్నాం. ఆయిల్ వేసుకుందాం తర్వాత. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుందాం. సరిపోద్దా? సరిపోతే బోల్డ్ ఆయిల్. ఓకే. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బల అలా అవుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చిటపట చినుకులు వాలి చప్పట్లాడుతున్నాయి ఫ్రెండ్స్. వేసేసి మొత్తానికి సైడ్లో పెట్టుకున్న కొమ్ములని అయితే వేసేసుకున్నాము. ఇదేంటి ఏ టైంలో పడిపోతే తెలియదు. పడిపోయినా పర్వాలేదు గురు, ఇంకొకసారి చేద్దామా? ఇంకొకసారి తయారు చేసి పెడతాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాబ పెట్టుకోవడానికి మేము ఇంట్లో కొంచెం రైస్ ఆరబెట్టుకొని ఆడించిన దాన్ని కలుపుకుంటున్నాం. చూడండి, కొంచెమే తెచ్చగురు అయిపోయింది, తెచ్చే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాబ పెట్టుకుంటున్నాం. బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అంతవరకు కలుపుకోవాలి. సాల్దే ముగ్గురు సరిపోద్ది, ఉడకట్లేదు, ఉడికితే సరిపోద్ది కదా. చూడండి గాయ్స్, ఎలా కలుపుతున్నాం. ఇంకా ఉడకాలి మరి. తనకైతే రాబ్ అయితే ఎలా తయారైంది చూడండి, మామూలుగా లేదు కదా. దీన్ని అయితే బాగా కలిపేసుకొని దింపేసుకుందాం. మొత్తానికైతే కలిపేసుకున్నాం, దింపేసుకుందాం. ఇప్పుడైతే మంచి టేస్ట్ వాసన వస్తుంది రా గురు. అవునే గురు, నిజంగానే వాసన వస్తుంది. చల్లార్చుకుందాం ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఫైనలీ కొంతసేపు తర్వాత కూర అయితే చల్లారింది. సో ఇప్పుడైతే దీన్ని తినేసి టేస్ట్ ఎలా వచ్చిందో అన్నది మీకు చెప్తాము. మాయా ఇప్పుడే కొంచెం
బాగా చిక్కగా ఉంది. ఓకే ఓకే సరిపోద్ది. సరిపోద్దా? మా ఇది కావాలి, ఇది నాది. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఓకే ఎలా ఉందో. అబ్బా బలిగా ఉంది కారంగా. మాటలేవు. గురు ఎలా ఉంది? బాగుంది గురు, అదిరిపోయింది. కొమ్ముల కూర అయితే సూపర్గా ఉంది. ఈరగ్గా తీసేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఫ్రెండ్స్ కూర అయితే చాలా బాగా వచ్చింది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మేము చేసుకున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఇలా మీరు ఎప్పుడైనా వంట చేసి తినుంటే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరిన్ని ట్రైబల్ కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.